అటు వరంగల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు లైవ్ లో. నవీన్. లక్ష్మీదుర్గ ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. అక్కడ పడుతున్నటువంటి వానలతో జనజీవనం స్తంభించింది. పూర్తి స్థాయిలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ దివాకర అత్యవసర పరిస్థితిని విధించి అక్కడ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. తర్వాత ఇవాళ జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఇటు మంగపేట, తాడ్వాయి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇక ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాగులైనటువంటి జంపన్న వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి మేడారం పరిసర ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దొడ్ల చిన్నబోయినపల్లి మధ్యలో ఉన్నటువంటి వంతెన ఇప్పటికే తెగిపోయి ఉండడంతో అక్కడ కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ములుగు జిల్లాలో కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాకు, మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీతక్క వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఆమె ఆదేశించిన తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిపోయింది. ములుగు జిల్లాలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా కుండపోత వాన పడుతోంది. తర్వాత భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షం కురుస్తుంది. దీంతో ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాటారం, మహాదేవ్పూర్లో కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలడంతో అక్కడ ఉన్నటువంటి పెద్దవాగు పొంగడంతో కాటారం, మేడారానికి మధ్య రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేశారు అధికారులు. తర్వాత మహబూబాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆకేరు వాగు, మున్నేరు వాగు పొంగి పొరలడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే అందినటువంటి సమాచారం ప్రకారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పెద్ద చెరువుకు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ దర్గా, అన్నారం షరీఫ్ దర్గా ఉంటుంది. అక్కడికి చాలామంది భక్తులు కూడా వస్తారు. ఆ కట్టపైనే ఆ కట్టకు ప్రమాదం పొంచి ఉండడంతో అన్నారం గ్రామానికి కూడా పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. అధికారులు అప్రమత్తమై అక్కడ పడినటువంటి గండ్లను పూడ్చితే తప్ప అక్కడ ప్రమాదం నుంచి కోలుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వరంగల్ నగరంలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున ఇవాళ వర్షాలు ఉన్నాయనేటువంటి హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కారు మేఘాలు కూడా వరంగల్ జిల్లాను కమ్ముకున్నాయి. దీంతో అధికారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ ఫోర్స్ను రంగంలోకి దించారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎక్కువగా ములుగు జిల్లాలోనే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అయితే స్తంభించింది. మంగపేట, కమలాపూర్లోని పలు కాలనీల్లోనూ వరద ముంచెత్తింది. ఇప్పటికే మంగపేటలో ఉన్నటువంటి పొదుమూరు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అధికారులంతా కూడా వాళ్ళను అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇవాళ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసేటువంటి హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు. థ్యాంక్ యూ నవీన్.